కాబట్టి సరే నడవని ఉద్యమం చూసినాం మేము. ప్రొఫెసర్ జయశంకర్ గారితో, కోదండరామ్ గారితో వీళ్ళందరితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి? చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. స్వర్గీయ జయశంకర్ గారు చాలా దీనికి కష్టపడ్డారు. వారి ఆలోచన విధానం, వారు చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా చాలా గొప్పవి. అవే మమ్మల్ని ముందుకు తీసుకుపోయినాయి. 2014లో తెలంగాణ వచ్చింది. మనం వచ్చేద్దాం దీంట్లోకి. 24 వరకు బీఆర్ఎస్ పార్టీ నడిచింది. సో కేసీఆర్ గారి హయాంలో పార్టీ నడిచింది. మీలాంటి వాళ్ళని ఎందుకని పక్కన పెట్టారు? ఆయన ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆయనకు ఎంతసేపు తెలంగాణ రావాలని లేదు, ఉద్యమం నడవాలని, ఉద్యమం ఇట్నే కంటిన్యూ కావాలి ఫర్ ఎవర్, చివరిదాకా ఆయన లైఫ్ వరకు కూడా నడవాలనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి. ఉద్యమంలో ఉద్యమకారులలో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు, తెలికోళ్ళు ఎవరు, ఎవరుంటే బాగుంటుంది, ఎవరు ఉండకుంటే మంచిది, ఎవరు నాకు అడ్డుంటారు ఉద్యమంలో, ఇవన్నీ ఆలోచనలు రాజకీయ పార్టీలో ఉండొచ్చు కానీ ఉద్యమ పార్టీలో ఉండకూడదు. కానీ ఆయనకు మొత్తం కూడా ఎవరైనా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఉంటే ఆయన నెత్తి మీద చేయబెట్టడం, పక్కకు తరపించడం, ఎవరైనా పబ్లిక్లో మంచి పేరు తెచ్చుకొని ఉద్యమంలో బాగా చురుగ్గా పాల్గొంటారంటే వాళ్ళని డౌన్ చేయడం. ఆయన అదే రాజకీయం చేసాడు. మాకు చాలా ఎన్నో అసలు ఉద్యమ పార్టీలో కానీ ఒక ఉద్యమంలో కానీ పనిచేసే వాళ్ళకి ఎప్పుడు ఇబ్బందులు ఉండవు. అవును, అంటే ఉద్యమం వలన వచ్చే ఇబ్బందులు ఉంటాయి తప్ప ఉద్యోగం వల్ల ఇబ్బందులు ఉంటాయి, ఉద్యమం వల్ల ఇబ్బందులు ఎక్కడ ఉండవని అంటారు. కానీ ఈయన ఉద్యమం వలన వచ్చే ఇబ్బందుల కంటే ఆయన పెట్టిన ఇబ్బందులే ఎక్కువ. చాలామంది ఉద్యమకారులు 2-3 సంవత్సరాలు పనిచేస్తారు, పాపం వాళ్ళకు ఉన్నది అంత సర్వస్వం దారవస్తారు, వాళ్ళు జీరో కాగానే పక్కకు పెట్టేస్తారు. అట్లా చాలామంది ఉద్యమకారులందరినీ ఇట్లా షిఫ్టింగ్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాడు. మేము కూడా అన్నిటికీ భరించుకుంటూ 2001కి వెళ్ళి 2010 దాకా నేను 2010లో బయటకు వచ్చేసిన. వాళ్ళు భరించలేరు. ఎటువంటి నేచర్ అంటే ఒక మంచి పర్సనాలిటీ ఉన్నా, కొంచెం తెలివికలుడైనా, కొంచెం డబ్బులున్నా, అదేవిధంగా పబ్లిక్లో మంచి పేరున్నా, ఇక వీటన్నిటితో పాటు రెడ్డి సామాజిక వర్గం అంటే ఇంకా అసలే గిట్టదు ఆయనకు. ఇవేవి కూడా ఉన్నవాళ్ళు అందులో ఉండకూడదు. అట్లానే ఒక్కసారి పంపించలేడు కదా. అవును కదా. స్లోలీ స్టెప్ బై స్టెప్ వాళ్ళని ఉపయోగించుకుంటూ వాళ్ళతో ఎంతవరకు అయితే ఉపయోగం లభిస్తుందో, తనకు లాభం జరుగుతుందో అంతవరకు ఉపయోగించుకొని లాభపడి తర్వాత పక్కకు పెట్టాడు. ఎవరు కూడా తెలంగాణలో రేషం ఎక్కువ కదండి. అవును, రేషం ఎక్కువ. ఎవరు అవమానాలను భరించరు. ఇక ఆయనకు ఆ విద్య తెలుసు ఎట్లా ఒక్కొక్కరిని పంపించాలని. ఆ రకంగా 2014 వరకు 2001లో ఉన్నోళ్ళు 2003-4 లేరు, 2003-4లో ఉన్నోళ్ళు 2005-6లో లేరు. ఆ విధంగా చేసుకుంటూ కొందరు 2001 చివరికి ఉద్యమం మీద ఆకాంక్షతోని తెలంగాణ ఉంటుందని ఎన్ని బాధలైనా పడదాం, ఈయనతో నాకు ఇచ్చేది ఏమున్నది, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు సుఖంగా ఉంటారు, బాగుంటారని తెగించి అటువంటి వాళ్ళు పనిచేస్తే మమ్మల్ని చివరికి కూడా మమ్మల్ని ఏదో రకంగా పంపించడం జరిగింది. 2014 వరకు ఉద్యమకారులందరినీ బయటకు పంపించిండు. అవును, మీరు చూడండి 2014 ఎన్నికల తర్వాత ఇంకా కొంతమంది ఉన్న వాళ్ళందరినీ పంపించేసిండు, ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఉద్యమం వేరు పార్టీ వేరు అని చాలాసార్లు చెప్పారు. మరి ఆయన టీఆర్ఎస్ పార్టీ వేరు ఉద్యమం వేరు అని మాట్లాడారు ఆయన. లేదు, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కొరకే అని చెప్పిండు. చెప్పడం మాత్రం అది, కానీ ఆయన అంతరాత్మ అప్పుడప్పుడు ఏమో చెప్పిండేమో. ఆయనకి ఎప్పుడు కూడా ఉద్యమం వేరు పార్టీ వేరనే ఉండే. కాకపోతే అందుకని ఆయన ఒక తెలివిగా చేసిన పని ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుపుతాము, తెలంగాణ వచ్చేంత వరకు మేము రాజకీయం కూడా ఉంటాము, కాబట్టి ఎన్నికలు కూడా పోటీ చేస్తామని చెప్పిండు. అవును, దాంట్లో భాగంగానే 2001 నుంచి లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కానీ పొత్తులు పెట్టుకోవడం, పోటీ చేయడం, వచ్చిన తర్వాత ఏదో తన కుటుంబానికి లబ్ధి అయ్యే విధంగా పదవులు తీసుకోవడం. మీరు ఎక్కడా లబ్ధి పొందలేదా? మేము అస్సలు లబ్ధి పొందలేదు. కేసీఆర్ గారు నేను అనేక విధాల కష్టపడ్డా, అనేక విధాల ఖర్చు పెట్టినా, కానీ నేను లబ్ధి పొందాలని అంటే ఆశతో చేయలేదు, నేను లబ్ధి పొందలేదు. ఆయన ఎవరికి లబ్ధి పొందనీయడు. ఆయన నైజం ఎటువంటిదంటే ఆయనకే కావాలి అందరూ. పార్టీలోంచి మీరు బయటికి రావడానికి ఏమైనా ప్రధాన కారణం ఉందా? ఉన్నాయండి, కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మొదటికెళ్ళి ఈ మమ్మల్ని చిన్న చూపు చూడడము, పక్కకు పెట్టడము, మీలాంటి వాళ్ళతో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా మాకు అప్పుడు. అది కరెక్టే.
అది కరెక్ట్. మేము ప్రెస్లో పోయి మాట్లాడే అవకాశం లేదు మాకు. ఇంపార్టెంట్ విషయాలన్నీ తెలియకుండా ఉంచేవాడు. ఓకే. ఓన్లీ వాళ్ళ కుటుంబ కూటమి తప్ప వేరే లేదు. సో చాలా ఇబ్బందులు పడ్డాం. కారణాలు ఒక కారణం చెప్పారు మీరు, ప్రధానంగా కారణం ఏంటి మీరు దాంట్లోంచి బయటికి రావడానికి? దానికి రావడం కారణం ఏంటంటే, ఒకటేమో మొదటి చెల్లి తను చేస్తున్నటువంటి అన్యాయం, ఓకే, అభివృద్ధి కాకుండా ఉండడం, తల మీద చేయి పెట్టడం. మాకు ఇలాంటి పార్టీలో స్వేచ్ఛ లేదు. లేకున్నా కానీ మేము పని చేసుకుంటూ వెళ్ళినాం. మేజర్గా ఏంటంటే 2004లో నేను ఎమ్మెల్యే అయినా. అవును. ఎమ్మెల్యే అయిన తర్వాత చేర్యాల నియోజకవర్గం. చేర్యాల నియోజకవర్గం ఎటువంటిదంటే చాలా డ్రాట్ ఏరియా, చాలా వెనుకబడ్డ ఏరియా తెలంగాణలో. రాజశేఖర రెడ్డి గారికి అప్పుడు మీరు దగ్గర కాలేపోయారా? దగ్గర కాలేదు కంటే తెలంగాణ వచ్చేదాకా మేము ఎవరికి మాకు కావాల్సింది తెలంగాణ కదండి. ఆయన కాంగ్రెస్ పార్టీ. అవును. దగ్గర ఎట్లా అవుతాం మేము? కులపరంగా కూడా దగ్గర కాలేపోయారా? కులపరంగా కూడా దగ్గర కాలేకపోయారా? కులము అట్లా ఏం చూసేవాళ్ళు. మరి ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా కుల ప్రాతిపదికన పోలే. ఒకటి నాకు కూడా కుల ప్రాతిపదికన పోయే ఇష్టం లేదు, అట్లా పోను. అవును, అందరం సమానమే. మనం 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 ఏ కులంలో పుట్టాలన్నది మన ఇష్టమా? కరెక్టే. భగవంతుని ఇష్టంతో మనం పుట్టినాము. అదే దాన్ని అప్పుడు పెరుగుదల వరకే సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతామో అంతవరకే కులాన్ని ఉపయోగించుకోవాలి. 2004 నుంచి 2009 వరకు చేర్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు. అవును. మీ ప్రాంతానికి తీసుకొచ్చిన నిధులేంటి? ఏ రకంగా మీరు అభివృద్ధి చేయగలిగారు అప్పుడు? మరి అదే వచ్చింది. నేను తీసుకొచ్చిన నిధుల వాళ్ళు కూడా ఓరలేకపోయినా ఆయన కేసీఆర్. నేను రాష్ట్ర సచివాలయంలో పనిచేసిన కదా, నాకు తెలుసు నిధులు ఎట్లా తీసుకురావాలి, ఐడియా ఉంటుంది, ఏం అభివృద్ధి చేయాలి, నా చేర్యాల నియోజకవర్గంలో ఏం కష్టాలు ఉన్నాయి ప్రజలకు, ఏం అభివృద్ధి పనులు కావాలి, అవన్నీ నాకు తెలుసు. ముఖ్యంగా చేర్యాల ప్రాంతం ఎటువంటిదంటే సముద్ర మట్టానికంటే 650 మీటర్ల ఎత్తులో ఉంది. అవును. మా చేర్యాలలో తపాస్పల్లి అనే గ్రామం ఉన్నది. తపాస్పల్లి గ్రామంలో నీళ్లు పోస్తే తెలంగాణ మొత్తం ఎటు పోమంటే అటు పోతాయి. తెలంగాణ మొత్తం, తెలంగాణలో హైయెస్ట్ ప్లేస్, తెలంగాణలో సెంటర్ ప్లేస్ కూడా మా చేర్యాలనే. హైయెస్ట్ ప్లేస్ కూడా చేర్యాల ప్రాంతమే. ఓకే. సో చాలామంది రైతులు బోర్లు వేస్తే పడేవి కదా. అంతే కదా. పొలాలు వారకుంటే వ్యవసాయం లేదు, నీళ్ళు లేకుంటే వ్యవసాయం లేదు, ఏది ఉండదు. నీళ్ళు లేకుంటే మనిషి మనుగడే లేదు, ఉండదు. కరెక్టే. సో అక్కడ నీళ్లు పడక అప్పులు చేసి బోర్లు వేసి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎన్ని ఎకరాల పంట ఉండేది అసలు అక్కడ? ఎన్ని ఎకరాల్లో పంట వేసేవారు? చాలా తక్కువ. ఎందుకంటే ఓన్లీ వర్షపాతం మీద ఆధారపడిన వాళ్ళు. ఒక రైతుకు 10 ఎకరాలు ఉందనుకోండి, హార్డ్లీ ½ ఎకర్ పొలం, ఒక ½ ఎకర్ డ్రై క్రాప్స్, అంతే. ఓ ఎకరం పంట ఉండేది, మిగతా 9 ఎకరాలు బీడు భూమి ఉండేది. అంటే 10% కూడా అర్థమైంది కల్టివేషన్ లేదు. నేను కూడా రైతు కుటుంబంలో పెట్టినా, అది కూడా ఒక బీద రైతు కుటుంబము. మాకు సంవత్సరం నేను చదువుకున్న రోజుల్లో మాకు వరి చేను పెడితే 4 మడ్లు, అంటే ఒక 2 ఎకరాలు పెడితే ఎకరం ఎండిపోయేది వేసంగి. సో అప్పుడు నేను అనుకునేది, మాకు సోషల్ స్టడీస్ కూడా ఉంది కదా 10th క్లాస్లో, గోదావరిలో వాళ్ళ పొలాలకు దగ్గర మొత్తం నీళ్ళు వాటర్ ఉంటుంది, పంటలు మంచిగా పండుతాయి. మీ గోదావరి ఎంత దూరం మీకు? మాకు గోదావరి దాదాపు 200 కిలోమీటర్స్ ఉంటుంది. 200 కిలోమీటర్స్. సో ఏటూరు నాగారం నుంచి వెళ్ళాల్సింది అట్లా. సో నాకు అది గుర్తుంది, ఎందుకంటే నేను క్లాస్లో చాలా చురుగ్గున ఉన్న వ్యక్తిని కాబట్టి మొత్తం గోదావరి అక్కడ నీళ్ళు వాళ్ళకి పొలాల వరకు పోతాయి. మనకు కూడా వస్తే మనకు కూడా 2 పంటలు పండుతాయి కదా, ఎందుకు వస్తలేవో ఏమో అని 10th క్లాస్లో మనకి వస్తే బాగుండు అనే ఆలోచన మైండ్లో మాత్రం ఉంది. అది శాశ్వతంగా ప్రింట్ అయి ఉన్నది. ఓకే. సో ఎమ్మెల్యే కాగానే రాజశేఖర్ గారు జలయజ్ఞం అని పెట్టారు. అవును. జలయజ్ఞంలో ఏవైతే మంజూరు 2004లో అవే కంటిన్యూ అవుతాయి, ఆ ప్రాజెక్టులు అయిపోయేదాకా. కరెక్టే. అయితే నేను ఎమ్మడే ఏం చేసిన అంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన. మాకు గోదావరి నీళ్ళు మా చేర్యాల ప్రాంతానికి రావాలంటే ఎట్లా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ వర్కౌట్ చేసుకుని రూట్ మ్యాప్. నేను సెక్రటరీలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన. డిపిఆర్ ఇచ్చేసారు మొత్తం డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టోటల్ ఇచ్చేసిన. ఓకే. మాకు ఇక్కడ ధర్మశాల దాకా ఆల్రెడీ వచ్చినాయి నీళ్లు, ధర్మశాల వరకు వచ్చినాయి. అవును. గతంలో కడిసిఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ధర్మశాల వరకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ధర్మశాలకు వచ్చినాయి. అక్కడ నుండి మాకు రావాలి. సో దానికి మొత్తం కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసుకొని, ఆయన జలయజ్ఞంలో కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని పోయి మాకు ఇది కావాలి, ఇది మీ మొత్తం డ్రాట్ ఏరియా, వలసలో పోతున్నారు,
సరే నువ్వు వచ్చినావు కానీ నీ ఏరియా కూడా అవసరమే కానీ నువ్వు టీఆర్ఎస్ కదా నీకెట్టిస్తావు అన్నాడు. నవ్వుకుంటాడు ఆయన, అది కరెక్టే. జాలీగా అన్నాడు. అంటే మీ అభిమానులు చాలామంది ఉన్నారు, తెలంగాణ ఇప్పుడు మీరు ప్రకటించండి, తర్వాత తెల్లారే మేము మీతో ఉంటామని చెప్పి. అది ఒక్కటి తప్ప అన్ని విధాలా మిమ్మల్ని అభిమానిస్తాం మేము. మీ గతంలో కూడా చాలాసార్లు మీరు వరంగల్కు వచ్చారు, మా చర్యాలకు కూడా వచ్చారు ఎలక్షన్లో. 2008 కంటే ముందు 1999లో ఎలక్షన్లో వారు చీరాలకు వచ్చారు. అప్పుడు నేను చీరాల నుంచి సాయంత్రం అయిపోయింది, హెలికాప్టర్ అయిన తర్వాత నడవదు కదా, వెళ్ళిపోయాడు. సో నేను నా కార్లో తీసుకొచ్చిన వారిని ఇక్కడ. సో అప్పటి నుంచి నాకు మంచి ఇంటిమసీ ఉంది. ఓకే. సో అంతేకాకుండా రఘువీరారెడ్డి గారు మంత్రి ఉండే, రాయలసీమలో ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు నాకు స్నేహితులే. ఓకే. నేను సెక్రటరీలో మంచి పొజిషన్లో ఉన్నా కాబట్టి, ఒక ఆఫీసర్ హోదాలో ఉన్నా కాబట్టి చాలామంది పరిచయాలు నేను. వాళ్ళు అందరితో చెప్పించిన తర్వాత ఒక 3-4 నెలలు కష్టపడితే చివరికి రాజశేఖర్ గారు ఓకే అన్నారు. ఓకే అని దాదాపు 950 కోట్లు ప్రాజెక్టు. 950 కోట్ల ప్రాజెక్టు మీ ద్వారా వెళ్ళింది. నా ద్వారా నేను 2004 జూన్లో ఎమ్మెల్యే అయినా, ఆగస్టు 22, 2005 జీవో వచ్చింది మా ప్రాంతానికి. దానివల్ల 5 రిజర్వాయర్లు వచ్చినాయి. ఒకటి గండిరామరం అంటారు, గండిరామరం, బొమ్మకూరు, వెల్దండ, లద్నూరు, తపాసుపల్లి. ఓకే. 5 రిజర్వాయర్లు వచ్చినాయి. తపాసుపల్లి ఇది హైయెస్ట్ ప్లేస్. దీని ద్వారా 80,000 ఎకరాల పొలం కూడా సస్యశ్యామలం అవుతుంది. ఆ సర్వే నెంబర్తో పాటు ప్రతి ఊరికి నీళ్ళు వచ్చేటట్టుగా, ప్రతి సర్వే నెంబర్కి నీళ్ళు వచ్చేటట్టుగా నేను వర్కౌట్ చేసిన. కనీసం నాకు 6 ఎకరాలు నా ఊర్లే, నా 6 ఎకరాలకు మాత్రం రాదు, ఇంతవరకు కూడా రావడం లేదు. నా 6 ఎకరాలు కాదు నేను చూసుకున్నది, నా రైతులందరూ కూడా ఇట్ ఈస్ ఫ్యాక్ట్. మీ ద్వారా మా ప్రజలు చూసినప్పుడు కూడా వాళ్ళు వాస్తవం తెలుసుకోవాలి. ఇంతవరకు నాకు రావు నీళ్ళు, మాది కూడా హైయెస్ట్ ప్లేసే. కానీ నేను బాధ కాలేదు. మొత్తం ప్రాజెక్టు మంజూరు చేపించి ప్రాంతానికి నీళ్లు మాత్రం నేను నా టర్మ్ లోపలనే పనులు చేపించి ఇవ్వగలిగిన. ఒక ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిందంతా